Hi, hello, my dear competitive aspirants. This is your Prasanna Harikrishna. So today we are going to discuss about root modifications. వేరు రూపాంతరాలు అని చెప్పేసే టాపిక్ను మనం ఈ సెషన్ లోపల చూద్దాం. ఓకేనా? సో లెట్స్ గెట్ స్టార్టెడ్. రూట్ మోడిఫికేషన్స్, వేరు రూపాంతరాలు అనేటువంటి అంశం. ఆల్రెడీ దీన్ని మీకు లాస్ట్ వీడియో లోపల నేను డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ ఇచ్చాను. రూపాంతరం అంటే ఏం చెప్పాను? మార్పు. ఎందు లోపల వచ్చేది? వేరు. మరి ఈ వేరు రూపాంతరాలను మనం డిఫరెంట్ కేటగిరీస్గా క్లాసిఫై చేయడం జరిగింది. సో ఇది లాస్ట్ క్లాస్ లోపల దీని యొక్క ఇంట్రొడక్షన్, అదేవిధంగా ఒక రూపాంతరం ఆల్రెడీ మనం డిస్కస్ చేయడం జరిగింది. మరి దాని ఫాలోయింగ్ క్లాస్ ఇది. రైట్, ఒకసారి మీకు మళ్ళొకసారి రాస్తున్నాను అన్నీ కూడా. దుంప లేదా నిల్వ చేసే వేర్లు. మొదటిది ఏంటి? దుంప లేదా నిల్వ చేసే వేళ్ళు. సో ట్యూబరస్ రూట్స్ అని చెప్పేసి ఒకటి. నంబర్ 2 ఊడవేళ్ళు. రెండవది ఏంటి? ఊడవేళ్ళు. సో ప్రాప్ రూట్స్. నంబర్ 3 మూడవది ఏంటి అంటే ఊతవేళ్ళు. సో స్టిల్ట్ రూట్స్. నంబర్ 4 బుడిపెలు గల వేర్లు. బుడిపెలు గల వేర్లు. సో నాడ్యులార్ రూట్స్. ఓకే. దెన్ నంబర్ 5 కిరణజన్య సంయోగ క్రియ జరిపే వేళ్ళు. సో ఫోటోసింథటిక్ రూట్స్, కిరణజన్య సంయోగ క్రియ జరిపే వేళ్ళు. దెన్ శ్వాసించే వేర్లు. సో రెస్పిరేటరీ రూట్స్. దెన్ ఫైనలీ పరాన్నజీవ వేళ్ళు. సో పారాసైటిక్ రూట్స్. ఓకే. సో పారాసైటిక్ రూట్స్. So these are the types of root modifications. Clear? So we have already discussed the first root modification, that is tuberous roots. దుంప లేదా నిల్వ చేసే వేళ్ళు. ఇది మనం లాస్ట్ సెషన్ లోపలనే మాట్లాడుకోవడం జరిగింది. సో ఎవరైతే లాస్ట్ సెషన్ చూడలేదో ఒకసారి జస్ట్ గో త్రూ ఇట్ వన్స్. ఓకే. దెన్ కమ్ టు సెకండ్ వన్, ఊడవేళ్ళు, ప్రాప్ రూట్స్ అని చెప్పేసి అంటాం. ఇప్పుడు దీనికి బెస్ట్ ఎగ్జాంపుల్ నేను చెప్పాల్సినటువంటి అవసరం లేదు, ఎందుకంటే యు ఆల్ నో వెరీ వెల్ అబౌట్ ఊడలు, ప్రాప్స్. మరి ఊడలు ఎవరికి ఉంటాయి అంటే మర్రి, దట్ ఈస్ బనియన్ ట్రీ. సో బనియన్ ట్రీకి మనకు ఊడలు ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ ఈ విధంగా మీకు మర్రి కనుక ఉన్నట్లయితే, ఈ విధంగా మర్రి వృక్షం ఉందనుకోండి. సో ఈ విధంగా మనకు రూట్స్ వస్తూ ఉంటాయి, దాని బ్రాంచెస్ నుండి ఈ విధంగా రూట్స్ వస్తూ ఉంటాయి. సో వీటిని మనం ఏమంటాము? మర్రికి సంబంధించి ఊడవేళ్ళు అని చెప్పేసి అంటాం. మరి ఏం చేస్తాయి ఇవి? దే గివ్ మెకానికల్ సపోర్ట్ టు ద ప్లాంట్స్. ఇవి ఏం చేస్తూ ఉంటాయి? ఒక రకంగా యాంత్రిక ఆధారాన్ని, సో మెకానికల్ సపోర్టును ఇవి ఇవ్వడం జరుగుతుంది. క్లియర్? సో దానికోసం ఏర్పాటైనటువంటి వేళ్ళను మనం ఏమంటాము? ఊడవేళ్ళు అని చెప్పేసి అంటాం. మరి ఇక్కడ ఇంపార్టెంట్, మనకు ఎగ్జాంపుల్ ఆధారంగా చేసుకొని సమాచారాన్ని మనకు పోటీ పరీక్షల్లో అడుగుతూ ఉంటాం. మీకు ప్రాథమికంగా ఏం గుర్తుపెట్టుకుంటారు? ఊడవేళ్లకు ఎగ్జాంపుల్ ఏది అంటే మర్రి. ఇప్పుడు మర్రికి సంబంధించినటువంటి సమాచారం పైన మనకి ఎగ్జామ్స్ లోపల ప్రశ్నలు వస్తూ ఉంటాయి. క్లియర్? మరి ఈ బనియన్ ట్రీ, మర్రి అనేది మన భారతదేశం యొక్క జాతీయ వృక్షము. సో దిస్ ఈజ్ ద నేషనల్ ట్రీ ఆఫ్ ఇండియా. ఇది భారతదేశం యొక్క జాతీయ వృక్షము. ఆల్రెడీ మీకు నేను మనకు భారతదేశానికి సంబంధించినటువంటి చిహ్నాలు కానీ, ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించినటువంటి చిహ్నాలు కానీ, అదేవిధంగా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి చిహ్నాలు కానీ, అన్నింటినీ వృక్షం ఏంటి, జంతువు ఏంటి, ఫ్రూట్ ఏంటి, ఫ్లవర్ ఏంటి అనే కంప్లీట్ ఇన్ఫర్మేషన్తో ఆల్రెడీ మీకు వీడియో అందుబాటులో ఉంటుంది. పర్యావరణ పరమైన పండుగలు అనేటువంటి క్లాస్, ఆ వీడియో ఏదైతే ఉందో దాని లోపల మొత్తం చిహ్నాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ ఉంటుంది. వీటిపైన చాలా ఫ్రీక్వెంట్గా ప్రశ్నలు వస్తూ ఉంటాయి చిహ్నాల పైన. కాబట్టి ఎవరైతే వ్యూవర్స్ ఉన్నారో ఈ ఇన్ఫర్మేషన్ కోసం, చిహ్నాలకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్ కోసము పర్యావరణ పరమైన పండుగలు అనే టాపిక్ ఉంటుంది, వీడియో ఉంటుంది. ఆ వీడియో ఒకసారి మీరు చూడండి. క్లియర్? మరి బనియన్ ట్రీ యొక్క సైంటిఫిక్ నేమ్ మీకు చెప్పాను, ఫైకస్ బెంగాలెన్సిస్ అని చెప్పేసి. ఫైకస్ బెంగాలెన్సిస్. క్లియర్? మరి ఈ మర్రి అనేది మనకు దీనికి ఎగ్జాంపుల్. మరి ప్రపంచం లోపల అతి పెద్ద మర్రి ఉన్నటువంటి ప్రదేశం ఏంటి అంటే జగదీష్ చంద్రబోస్. సో జగదీష్ చంద్రబోస్ బొటానికల్ గార్డెన్.
సో జగదీష్ చంద్రబోస్ బొటానికల్ గార్డెన్. సో పేరులోనే ఉంది, మీరు గుర్తుపెట్టుకోవాలి బోస్. సో బోస్ అనేటువంటి పదం కానీ చటర్జీ, ముఖర్జీ, బందోపాధ్యాయ, ముఖోపాధ్యాయ ఇవన్నీ వచ్చినట్లయితే మీకు గతం లోపల కూడా నేను చెప్పడం జరిగింది. ఇట్ ఇండికేట్స్ వెస్ట్ బెంగాల్ రీజియన్. కాబట్టి సో జగదీష్ చంద్రబోస్ లేదా జేసీ బోస్ అని చెప్పేసి అంటాం. సో ఇతను ఏం చెప్పాడు అంటే మొక్కలకు ప్రాణం ఉంటుంది అని చెప్పేసి విషయాన్ని చెప్పడం జరిగింది. మీకు అందరికి చాలా మందికి తెలిసి ఉంటుంది. ఓకేనా. సో జగదీష్ చంద్రబోస్ బొటానికల్ గార్డెన్ లొకేటెడ్ నియర్ బై కోల్కతా. సో కోల్కతాకు దగ్గరగా ఉన్నటువంటి ఈ బొటానికల్ గార్డెన్ లోపల ఉన్నటువంటి మర్రి ఏదైతే ఉందో ఇది ప్రపంచం లోపలనే అండ్ ఇండియా లోపల, సో భారతదేశం లోపల మరియు ప్రపంచం లోపల అతి పెద్ద మనకు మర్రికి బెస్ట్ ఎగ్జాంపుల్గా మనం చెప్తాం. క్లియర్. దెన్ కమ్ టు అవర్ తెలుగు స్టేట్స్. మరి తెలుగు స్టేట్స్ లోపల అతిపెద్ద మర్రి ఎక్కడ, ఏపీ లోపల ఎక్కడ ఉంది అంటే తిమ్మమ్మ మర్రిమాను. ఏంటది? తిమ్మమ్మ మర్రిమాను. సో తిమ్మమ్మ మర్రిమాను ఎక్కడ ఉంది? ఇది అనంతపూర్. సో అనంతపూర్ డిస్టిక్ లోపల ఉన్నటువంటి తిమ్మమ్మ మర్రిమాను అనేది ఆంధ్రప్రదేశ్ రాష్ట్రం లోపల అతిపెద్ద మర్రి. మరి తెలంగాణ ప్రాంతానికి వచ్చినట్లయితే సో తెలంగాణ స్టేట్ ఇది మనకు పిల్లల మర్రి. సో పిల్లల మర్రి ఎక్కడ ఉంది? మహబూబ్ నగర్ లోపల ఉంటుంది. సో మహబూబ్ నగర్ లోపల ఉన్నటువంటి పిల్లల మర్రి ఇది దిస్ ఈజ్ ద లార్జెస్ట్ బనియన్ ట్రీ ఇన్ తెలంగాణ స్టేట్. సో తిమ్మమ్మ మర్రిమాను ఈజ్ ద లార్జెస్ట్ బనియన్ ట్రీ ఇన్ ఆంధ్రప్రదేశ్. ఓకేనా. సో ఇవి రెండు మన తెలుగు రాష్ట్రాలకు సంబంధించినవి. సో ఇది ప్రపంచము మరియు భారతదేశం మొత్తం కూడా అతిపెద్ద మర్రి జగదీష్ చంద్రబోస్ బొటానికల్ గార్డెన్ కోల్కతాకు దగ్గరగా ఉన్నది. క్లియర్. సో దెన్ కమ్ టు థర్డ్ వన్, ఊతవేళ్ళు, స్టిల్ట్ రూట్స్ అని చెప్పేసి అంటున్నాం. ఊతము అంటే అర్థం ఏంటి అంటే టెంపరరీ సపోర్ట్ అన్నమాట. ఊతం వచ్చింది, ఊతం ఇవ్వండి నాకు అంటే టెంపరరీ సపోర్ట్ ఇవ్వండి, తాత్కాలిక ఆధారాన్ని ఇవ్వండి, తాత్కాలికంగా ఒక సపోర్ట్ ఇవ్వండి అన్నట్టు లెక్క. మరి ఇట్లాంటి వేళ్ళు ఏ మొక్కల లోపల మనకు కనబడతా ఉంటాయి అంటే చెరకు, సో షుగర్ కేన్, అదేవిధంగా మొగలి, సో పెండానస్, మొగలి మొక్క పెండానస్ అని చెప్పేసి అంటున్నాం, చెరకు షుగర్ కేన్ అని చెప్పేసి అంటాం. మరి ఇట్లాంటి మొక్కల లోపల మనకు ఉండేటువంటి వేళ్ళు ఏ రకానికి సంబంధించినవి? ఊత వేళ్ళు. అంటే టెంపరరీ సపోర్ట్ కోసం ఇవి ఏర్పడతా ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మీరు చెరకునే గమనించినట్లయితే సో ఇట్లా ఉంటుంది చెరకు. స్టార్టింగ్ స్టేజ్ లోపల ఈ విధంగా మనకు చెరకు మొక్క ఇట్లా పెరుగుతుంది, ఇట్లా స్టార్టింగ్ లోపల. కానీ ఎప్పుడైతే గడ యొక్క ఏంటి బరువు పెరుగుతుందో అంటే రసం అనేది ఎక్కువ కావడం జరుగుతుందో గడ ఏమవుతుంది? బాగా పెరుగుతుందో అప్పుడు ఏమవుతుంది? సో ఇది బెండ్ అవుతుంది ఇట్లా. సో ఇట్లా బెండ్ అయినప్పుడు దీని పరిస్థితి ఎట్లా వచ్చే అవకాశం ఉంది అంటే సో ఇట్లా బెండ్ అవుతుంది ఇట్లా. ఓకే. సో ఈ విధంగా బెండ్ అయినప్పుడు కంప్లీట్గా ఈ కనుపులు ఉన్నాయి కదా, అడ్డుగీతల నుంచి ఈ విధంగా వేళ్ళు ఇట్లా ఏర్పడతా ఉంటాయి. రైట్. సో ఇట్లా వేర్లు ఏర్పడి ఈ మొక్క కంప్లీట్గా వంగి కింద పడిపోకుండా ఇవన్నీ కూడా ఏం చేస్తాయి? టెంపరరీ సపోర్ట్ని ఇవ్వడం జరుగుతుంది. సో ఇట్లా ఇచ్చినట్లయితే వాటిని మనం ఏమంటాము? ఊత వేర్లు అని చెప్పేసి అంటాం. క్లియర్. దెన్ కమ్ టు నంబర్ 4, బుడిపెలు గల వేర్లు, నాడ్యులార్ రూట్స్ అని చెప్పేసి. దీనిపైన కూడా చాలా ఎగ్జామ్స్ లోపల ప్రశ్నలు రావడం జరిగింది. మరి బుడిపెల గల వేర్లు, నాడ్యూల్స్ అంటే చిన్న చిన్న కణితులు లేదా బుడిపెలు. మరి ఇట్లాంటి వేర్లు ఏ మొక్క లోపల ఉంటాయి అని మీరు గమనించినట్లయితే సో ఇట్లాంటి వేర్లు మనకు పప్పులు ఏవైతే ఉన్నాయో పప్పులనిచ్చేటువంటి మొక్కలు ఉంటాయి కదా మనకు, అంటే వేరుశనగ కానీ, కంది కానీ, పెసర కానీ, ఇట్లాంటి చిక్కుడు కానీ ఇట్లాంటి మొక్కల లోపల ఈ రకము వేర్లు కనబడతా ఉంటాయి. మరి సాధారణంగా గుర్తుపెట్టుకోండి, సో ఈ వేర్లన్నీ కూడా ఫ్యాబేసి లేదా లెగ్యూమినేసి. ఓకే. సో ఫ్యాబేసి లేదా లెగ్యూమినేసి అనేటువంటి మొక్కల యొక్క కుటుంబం లేదా గుంపు ఏదైతే ఉందో సో ఈ గుంపుకు సంబంధించిన మొక్కల లోపల ఈ వేర్లు మనకు కనబడతాయి. అంటే దే ఆర్ నాట్ సీన్ ఇన్ ఆల్ ద ప్లాంట్స్ ఇన్ ద వరల్డ్, they are seen in a particular family of plants, that is Fabaceae or Leguminaceae. Clear. సో Fabaceae లేదా Leguminaceae అనేటువంటి మొక్కల యొక్క కుటుంబం లేదా గుంపు ఏదైతే ఉందో సో ఆ రకం సంబంధించిన మొక్కల యొక్క వేర్ల పైన మాత్రమే మనకు ఇట్లాంటి బుడిపెలు అనేవి కనబడతా ఉంటాయి. మరి ఏంటి ఈ మొక్కలు అంటే మొత్తం పప్పులండి, ఆల్ ద పల్సెస్.
సో ఆల్ ద పల్సెస్ ఆర్ ఇంక్లూడెడ్ ఇన్ దిస్ ఫ్యామిలీ. ఓకేనా, పప్పులనిచ్చే మొక్కలు మీరు ఏదైనా చెప్పుకోండి, చిక్కుడు కానీ, మినుము కానీ, పెసర కానీ, బొబ్బరి కానీ, కందులు కానీ, ఇవన్నీ కూడా మనకి ఎగ్జాంపుల్స్. ఓకేనా, మరి ఈ మొక్కల యొక్క వేళ్ళను మీరు గమనించినట్లయితే, ఫర్ ఎగ్జాంపుల్ దిస్ ఈజ్ ద రూట్ సిస్టమ్ ఆఫ్ ఫ్యాబేసి ఆర్ లెగ్యూమినేసి ఫ్యామిలీ, ఆర్ యూ కెన్ సే గ్రౌండ్ నట్. ఇది గ్రౌండ్ నట్ అనుకోండి. మీరు గ్రౌండ్ నట్లు భూమి నుంచి పీకి కనుక చూసినట్లయితే ఈ వేర్ల పైన ఇట్లా చిన్న చిన్న కణితులు లేదా బుడిపేలు నాడ్యూల్స్ ఉంటాయి ఇట్లా. ఓకే, ఈ విధంగా నాడ్యూల్స్ ఈ విధంగా ఫామ్ అవుతూ ఉంటాయి. ఓకేనా, మరి ఈ నాడ్యూల్స్ ఎందుకు ఫామ్ అవుతాయి అంటే ఒక బ్యాక్టీరియా, ఈ నాడ్యూల్స్ ఈ బుడిపేల లోపల ఒక బ్యాక్టీరియా ఉంటుంది. బ్యాక్టీరియా ఈ కణితులను ఉత్పత్తి చేయడం లోపల ముఖ్య పాత్ర పోషిస్తుంది. ఈ బ్యాక్టీరియా పైన చాలా ఎగ్జామ్స్ లోపల ప్రశ్నలు అడిగినారు, గుర్తుపెట్టుకోండి. దట్ ఈస్ రైజోబియం. ఏంటా బ్యాక్టీరియా పేరు? రైజోబియం లెగ్యూమినేసియోరం అనేది పూర్తి పేరు. జస్ట్ రిమెంబర్ రైజోబియం. మరి ఈ రైజోబియం అనేటువంటి బ్యాక్టీరియా ఏం చేస్తుంది బుడిపెల్ లోపల ఉండి అంటే, ఈ రైజోబియం అనేటువంటి బ్యాక్టీరియా వాతావరణం లోపల మనకు నైట్రోజన్ ఉంటుంది కదా. ఓకే, సో అట్మాస్ఫియర్ లోపల దెర్ ఆర్ డిఫరెంట్ గ్యాసెస్ విచ్ ఆర్ ప్రెసెంట్ ఇన్ ద అట్మాస్ఫియర్. సో అవుట్ ఆఫ్ ఆల్ గ్యాసెస్ నైట్రోజన్ ఈజ్ అబండెంట్. నైట్రోజన్ అత్యధికంగా ఉంటుంది. దట్ ఈస్ అరౌండ్ 78.02%. చాలా పుస్తకాల లోపల మీకు రఫ్గా 79% అని చెప్పేసి రాస్తూ ఉంటారు. ఓకేనా, సో మరి ఇట్లా అత్యధికంగా నైట్రోజన్ అనేది మనకు వాతావరణం లోపల ఉన్నది. మరి ఇక్కడ నైట్రోజన్ అనేది మొక్కల యొక్క పెరుగుదలకు అభివృద్ధికి అత్యంత ఆవశ్యకమైనటువంటి మూలకం. So nitrogen is essential for growth and development of the plant because we are giving, farmers are giving fertilizers in the form of NPK, nitrogen, phosphorus and potassium అనేటువంటి ఆ మూడు మూలకాలను మనం పంట మొక్కలకు అందిస్తాం. NPK ఇస్తాం కదా. మరి అంటే నైట్రోజన్ అనేది చాలా చాలా ఇంపార్టెంట్ అనేది మనకు అర్థమవుతుంది కదా. మరి ఇక్కడ భారతదేశం లోపల ఉండేటువంటి ఈ సాయిల్స్ ఏవైతే ఉన్నాయో, నేలలు ఏవైతే ఉన్నాయో, ఆ నేల లోపల నైట్రోజన్ అనేది ఎక్కువగా లేదు. ఓకేనా, నైట్రోజన్ ఉంది, నైట్రోజన్ ఈస్ దేర్ ఇన్ ద సాయిల్, బట్ ఇట్ ఈస్ లెస్. ఓకేనా, తక్కువగా ఉన్నది. మరి ఎక్కువగా ఎక్కడ ఉంది నైట్రోజన్ అంటే, మోర్ నైట్రోజన్ ఈజ్ అవైలబుల్ ఇన్ ద అట్మాస్ఫియర్. ఓకేనా, వాతావరణం లోపల చాలా ఎక్కువ సంఖ్య లోపల, ఎక్కువ లెవెల్ లోపల ఉన్నది, నేల లోపల చాలా తక్కువగా ఉన్నది. మరి నేల లోపల ఉండేటువంటి నైట్రోజన్ మాత్రమే మొక్కలు ఏం చేస్తాయి, ఈ విధంగా అబ్జార్బ్ చేస్తూ ఉంటాయి. మరి వాతావరణం లోపల ఉండే నైట్రోజన్ను అబ్జార్బ్ చేసేటువంటి మెకానిజం మొక్కలకు లేదు. ఓకేనా, సో ప్లాంట్స్ do not have that kind of mechanism to absorb or trap the atmospheric nitrogen. సో అట్మాస్ఫియరిక్ నైట్రోజన్ ట్రాప్ చేసేటువంటి మెకానిజం మొక్కలకు లేదు. కేవలం భూమి లోపల ఉండేటువంటి నైట్రోజన్ మాత్రమే ట్రాప్ చేసేటువంటి మెకానిజం అనేది ఉన్నది, గుర్తుపెట్టుకోండి. మరి ఇది సరిపోదు, ఎందుకంటే చాలా తక్కువగా ఉన్నది కాబట్టి. మరి మొక్క పెరగాలి అంటే, దిగుబడి రావాలి అంటే మనకు అత్యధికంగా ఏం కావాలి, నైట్రోజన్ కావాలి. కాబట్టి మనం ఏం చేస్తాము, ఫర్టిలైజర్స్ ఇస్తాము. క్లియర్? అట్లా కాకుండా మనకి ఇక్కడ ఈ పప్పు మొక్కల యొక్క వేర్ల పైన ఉండేటువంటి బుడిపెల్లోన ఉన్నటువంటి రైజోబియం అనేటువంటి బ్యాక్టీరియా ఏదైతే ఉందో, ఈ బ్యాక్టీరియా లోపల కొన్ని ప్రత్యేకమైనటువంటి జన్యువులు ఉంటాయి. సో దేర్ ఆర్ స్పెషల్ జీన్స్ ఇన్ దిస్ బ్యాక్టీరియా. మళ్ళీ జన్యువు అంటే అర్థం ఏంటి అంటే, ఒక లక్షణాన్ని ప్రభావితం చేసేటువంటి నిర్మాణం. So gene influences on one particular character. So genes are located in the chromosomes of living organisms. సజీవులు మనము కానీ, మొక్కలు కానీ, జంతువులు కానీ, బ్యాక్టీరియా కానీ, వైరస్ కానీ, ప్రతి జీవి లోపల ఉన్నటువంటి నిర్మాణాలు జన్యువులు. ఒక్కొక్క జన్యువు ఏం చేస్తుంది, ఒక లక్షణాన్ని ప్రభావితం చేస్తుంది. మరి రైజోబియం లోపల చాలా జన్యువులు ఉంటాయి. అందులో కొన్ని జన్యువులను మనం ఏమంటాము అంటే నిఫ్ జీన్స్ అని చెప్పేసి అంటాం. ఏమంటాము, నిఫ్ జన్యువులు, నిఫ్ జీన్స్ అని చెప్పేసి అంటాం. నిఫ్ అంటే అర్థం ఏంటి అంటే, NI అంటే నైట్రోజన్, F అంటే ఫిక్సింగ్, నైట్రోజన్ ఫిక్సింగ్ జన్యువులు అన్నమాట. అంటే నత్రజనిని స్థాపించే లేదా గ్రహించే జన్యువులు అన్నమాట. మరి ఏం చేస్తాయి ఈ నిఫ్ జీన్స్ రైజోబియం లోపల అంటే, వాతావరణం లోపల ఉండేటువంటి నైట్రోజన్ ఏదైతే ఉందో దాన్ని గ్రహించడానికి ఈ జన్యువులు ఉపయోగపడతాయి. ఓకేనా, కాబట్టి వాతావరణం లోపల ఉండేటువంటి నైట్రోజన్ మొత్తం కూడా గ్రహించి రైజోబియం ఏం చేస్తుంది, పంట మొక్కకు ఈ నత్రజనిని సప్లై చేస్తుంది. చాలా ఇంపార్టెన్స్ ఇంత బ్యూటిఫుల్ ఫినామినన్ చూడండి ఒకసారి. ఓకేనా, రైజోబియం అనేటువంటి బ్యాక్టీరియా లోపల
కొన్ని ప్రత్యేకమైనటువంటి జన్యువులు ఉన్నాయి. వాటిని మనము నిఫ్ జన్యువులు అంటున్నాం, నైట్రోజన్ ఫిక్సింగ్ జీన్స్ అంటున్నాం. ఏం చేస్తాయి ఇవి అంటే వాతావరణం లోపల అత్యధికంగా ఉండేటువంటి నైట్రోజన్ను కంప్లీట్గా ట్రాప్ చేసి ఫిక్స్ చేసి స్థాపించి గ్రహించి పంట మొక్కకు అందిస్తాం. మరి ఎప్పుడైతే అత్యధికంగా నత్రజని పంట మొక్కకు అందుతుందో అప్పుడు ఈ పంట మొక్క యొక్క పెరుగుదల, అభివృద్ధి, దిగుబడి అత్యధికంగా వస్తుంది. ఓకేనా? మరి ఇది ఎవరికి బెనిఫిట్? పంట మొక్కలకు బెనిఫిట్స్. ఓకేనా? దేనివల్ల? రైజోబియం వల్ల. మరి రైజోబియంకి ఏమైనా బెనిఫిట్ ఉందా అంటే ఈ మొక్క ఏమిస్తుంది రైజోబియంకు? షెల్టర్ని ఇవ్వడం జరుగుతుంది. షెల్టర్ అంటే ఆవాసాన్ని ఇస్తుంది. అదేవిధంగా కొంత ఫుడ్ను కూడా సప్లై చేస్తుంది. ఓకేనా? సో ఆవాసాన్ని ఇస్తుంది, ఆహారాన్ని, ఫుడ్ను సప్లై చేయడం జరుగుతుంది. అంటే మొక్క వల్ల బ్యాక్టీరియా లాభపడుతుంది, బ్యాక్టీరియా వల్ల మొక్క లాభపడుతుంది. కాబట్టి ఇదొక జీవి, ఇదొక జీవి, అంటే రెండు జీవులు కలిసి నివసించినాయి, రెండు కూడా లబ్ధి పొందడం జరిగింది. సో ఈ విధంగా బోత్ ద ఆర్గానిజమ్స్ లివింగ్ టుగెదర్ అండ్ బోత్ ఆర్ బెనిఫిటెడ్. సో ఇట్లాంటి మెకానిజం, ఇట్లాంటి లివింగ్ రిలేషన్ ఆర్ పార్ట్నర్షిప్ ఏదైతే ఉందో సో దీన్ని మనం ఏమంటాము అంటే సహజీవనం అంటాం. ఏమంటాము? సహజీవనము, సింబయాసిస్ అని చెప్పేసి అంటాం. ఓకే? సో సహజీవనం, ఐఎమ్ నాట్ టాకింగ్ అబౌట్ సొసైటల్ సింబయోటిక్ రిలేషన్షిప్. I am talking about the symbiotic relationship which is present in the living organisms, that particularly plants or bacterial and other organisms. Clear? సో ఇది సింబయాసిస్ లేదా సహజీవనం. సహ అంటే కలిసి, జీవనం అంటే కొనసాగించడం లైఫ్ను. ఓకేనా? మరి రెండు లాభపడుతున్నాయి. చాలా రకాల ఎగ్జాంపుల్స్ ఉంటాయి. ఫర్ ఎగ్జాంపుల్ మన బాడీ లోపల పెద్ద పేగు లోపల ఎస్చెరీషియా కొలై అని చెప్పేసి బ్యాక్టీరియా ఉంటుంది. అది మానవునితో సహజీవనం చేయడం జరుగుతుంది. ఇట్లా చాలా ఎగ్జాంపుల్స్ ఉంటాయి. మీకు వి విల్ డిస్కస్ ఇన్ డీటెయిల్ ఇన్ ద ఫ్యూచర్. క్లియర్? జస్ట్ ఈ కాంటెక్స్ట్ లోపల మీరు గుర్తుపెట్టుకోండి, రైజోబియం బ్యాక్టీరియా అండ్ ఫ్యాబేసి లేదా లెగ్యూమినేసి కుటుంబానికి సంబంధించినటువంటి మొక్కలు. ఓకేనా? సో ఇది మరి మనకు కంప్లీట్గా ఇన్ఫర్మేషన్. కాబట్టి ఇంపార్టెంట్, రైజోబియం వాతావరణం లోపల ఉండేటువంటి నత్రజనిని స్థాపించి పంటకు అందిస్తుంది. కాబట్టి మరి నత్రజని ఏంటి? ఒక రకమైనటువంటి ఎరువు అన్నమాట. ఎరువును ఒక జీవి మనకు అంటే మొక్కలకు అందిస్తుంది. కాబట్టి రైజోబియంను ఏ విధంగా ఉపయోగిస్తున్నారు ఇప్పుడు అంటే వ్యవసాయ రంగం లోపల జీవ ఎరువుగా, సో బయో ఫర్టిలైజర్గా దీన్ని వాడడం జరుగుతుంది. ప్రస్తుతం సేంద్రియ ఆర్గానిక్ ఫార్మింగ్ ప్రాక్టీసెస్ లోపల, సేంద్రియ వ్యవసాయ పద్ధతుల లోపల. ఓకేనా? సో ఇది మరి మనకు బుడి పెలగల వేర్లకు సంబంధించినటువంటి ఇన్ఫర్మేషన్. దెన్ కమ్ టు కిరణజన్య సంయోగ క్రియ జరిపే వేర్లు. సో ఫోటోసింథటిక్ రూట్స్ అని చెప్పేసి అంటున్నాం. అంటే వేర్లు ఏం జరుపుతాయట? ఫోటోసింథసిస్, కిరణజన్య సంయోగ క్రియను జరుపుతాయి. మరి వేర్లు కిరణజన్య సంయోగ క్రియను జరపాలి అంటే వేర్ల లోపల తప్పనిసరిగా ఏముండాలి అంటే క్లోరోఫిల్ అనేది ఉండాలి, అంటే పత్రహరితం ఉండాలి. ఓకేనా? మరి పత్రహరితం ఉంటే వేర్లు ఏ రంగులో ఉంటాయి? గ్రీన్ కలర్. మరి నేను నిన్న లాస్ట్ క్లాస్ లోపల చెప్పాను. ఏం చెప్పాను అంటే జనరల్గా వేర్లు గోధుమ రంగు లోపల ఉంటాయి అని చెప్పేసి అన్నాను మెజారిటీ కేసెస్ లోపల. కానీ కొన్ని మొక్కల యొక్క వేర్ల లోపల క్లోరోఫిల్ ఉంటుంది. కాబట్టి అవి ఏ రంగులో ఉంటాయి? గ్రీన్ కలర్లో ఉంటాయి. ఫలితంగా ఏం జరుగుతుంది? కిరణజన్య సంయోగ క్రియ అనేది జరుగుతుంది. కాబట్టి ఇట్లాంటి వేర్లు ఏవైతే ఉన్నాయో ఆ వేర్లను కిరణజన్య సంయోగ క్రియ జరిపే వేర్లు అంటాం. కిరణజన్య సంయోగ క్రియ జరిగితే ఏం ఏర్పడతాయి అంటే ఆహారం ఉత్పత్తి చేయబడుతుంది. సో ఫుడ్ ఈజ్ సింథసైజ్డ్ డ్యూ టు photosynthetic mechanism in the plants. Clear? So particularly in this context roots are involved in photosynthetic mechanism. Okay? So itla మరి ఏమున్నాయి ఎగ్జాంపుల్స్ దీనికి అంటే టీనియోఫిల్లం. ఎగ్జాంపుల్ ఈజ్ టీనియోఫిల్లం అండ్ టీనోఫోరా ఎట్సెట్రా. సో టీనియోఫిల్లం అని చెప్పేసే మొక్క, దీనిపైన జస్ట్ గుర్తుపెట్టుకోండి. మీకు పెద్దగా ఏమంటారు, మీకు కాంపిటేటివ్ ఎగ్జామ్స్ లోపల పెద్దగా దీని ఎగ్జాంపుల్ పైన ఇప్పటి వరకు ఏం క్వశ్చన్స్ ఏం రాలేదు. జస్ట్ ఒకసారి గుర్తుపెట్టుకోండి ఇది. ఓకేనా? దెన్ శ్వాసించే వేర్లు, రెస్పిరేటరీ రూట్స్ అని చెప్పేసి. సో చూడండి, మరి శ్వాసించే వేర్లు ఏ విధంగా ఉంటాయి అంటే పేరులోనే ఉంది. అంటే ఏం చేస్తున్నట్టు? అవి శ్వాసక్రియ లోపల పాల్గొంటారు.
సో శ్వాసక్రియ జరుపుతాయి. శ్వాసక్రియ లోపల ఏది లోపలికి వస్తుంది? ఆక్సిజన్. ఏది బయటకు వెళ్తుంది? కార్బన్ డయాక్సైడ్. మరి ఇట్లాంటి వేళ్ళు, శ్వాసించే వేళ్ళు మనకు ఎవరి లోపల కనబడతాయి అంటే మడ లేదా మ్యాంగ్రూవ్ ప్లాంట్స్ లోపల కనబడతాయి. అంటే వేర్లే ఏం చేస్తాయి? ఆక్సిజన్ను గ్రహిస్తాయి. ఎట్లా ఉంటాయి? జనరల్గా మడ మొక్కలు లేదా మ్యాంగ్రూవ్ మొక్కలు ఎక్కడ పెరుగుతూ ఉంటాయి? సాధారణంగా వీటిని ఏమంటాము అంటే హాలోఫైట్స్ అని చెప్పేసి అంటాం. దీనికి సంబంధించి మడ అడవుల పైన వెరీ ఫ్రీక్వెంట్గా మీకు ఎగ్జామ్స్ లోపల క్వశ్చన్స్ వస్తూ ఉంటాయి. దీనిపైన మీకు నెక్స్ట్ పర్యావరణానికి సంబంధించినటువంటి నెక్స్ట్ సెషన్ లోపల వీడియోస్ ఉంటాయి. మడ అడవులు మ్యాంగ్రూవ్స్ అని చెప్పేసి దానిపైన మరి దాని యొక్క ప్రత్యేకమైనటువంటి వీడియో దీనిపైన అందుబాటులో ఉంటుంది. జస్ట్ యూ కెన్ హ్యావ్ ఇట్. ఓకే, మరి ఈ హాలోఫైట్స్ అని చెప్పేసి అంటున్నాం. ఎక్కడ అంటే ఇది నది, ఇది సముద్రం. సో నది అంటే ఫ్రెష్ వాటర్, సముద్రం అంటే సాల్ట్ వాటర్. ఇవి రెండు ఎక్కడైతే కలుస్తాయో ఆ ప్రదేశం అంతా కూడా మిక్సింగ్, ఫ్రెష్ వాటర్ అండ్ సాల్ట్ వాటర్ మిక్సింగ్ ఉంటుంది. బురదగా ఉన్నటువంటి ప్రదేశము. మరి ఈ ప్రదేశంలో పెరిగే మొక్కలనే మనం ఏమంటాము అంటే మడ మొక్కలు లేదా మ్యాంగ్రూవ్ మొక్కలు అని చెప్పేసి అంటాం. మరి వీటి యొక్క రూట్ సాధారణంగా ఒక మొక్క అంటేనే రూటు ఎట్లా ఉంటుంది? జనరల్గా వేర్లు భూమి లోపలికి ఇట్లా పెరుగుతూ ఉంటాయి. కానీ ఈ మొక్కల యొక్క వేర్లు భూమి ఆకర్షణ శక్తికి వ్యతిరేకంగా పెరుగుతూ ఉంటాయి. ఇట్లా మనకు గాలి లోపలికి ఇట్లా వస్తాయి వేర్లు. దీస్ ఆర్ ఆల్ ద రూట్స్. ఓకే, ఇట్లా పెరుగుతూ ఉంటాయి. సో మరి దీనిపైన చిన్న చిన్న రంధ్రాలు ఉంటాయి. ఈ రంధ్రాల ద్వారా వాతావరణం లోపల ఉండేటువంటి ఆక్సిజన్ ఈ రంధ్రాల ద్వారా వేరు లోపలికి, మొక్క లోపలికి ఎంటర్ అవుతుంది. కాబట్టి ఈ వేర్లు శ్వాసక్రియ లోపల పాల్గొంటున్నాయి. కాబట్టి ఇట్లాంటి వేర్లను మనం ఏమంటాము అంటే శ్వాసించే వేర్లు అని చెప్పేసి అంటాం. వీటిపైన కంప్లీట్ డిస్క్రిప్షన్కు సంబంధించి మీకు మ్యాంగ్రూవ్ మొక్కలు అని చెప్పేసి వీడియో ఫ్యూచర్లో వస్తుంది. దాని యొక్క డీటెయిల్డ్ ఇన్ఫర్మేషన్ మీకు దొరుకుతుంది. జస్ట్ హ్యావ్ ఇట్. ఓకేనా? మరి ఇట్లాంటి మడ మొక్కలు మనకు భారతదేశం లోపల అత్యధికంగా పెరిగేటువంటి ప్రాంతం ఏంటి అంటే సుందర్బన్ డెల్టా ఆఫ్ వెస్ట్ బెంగాల్. సో పశ్చిమ బెంగాల్ లోపల ఉండేటువంటి సుందర్బన్ డెల్టాయిక్ రీజియన్ లోపల ఈ మొక్కలు చాలా ఎక్కువ మొత్తం లోపల మనకు కనబడతా ఉంటాయి. ఓకేనా? సో ఇది మరి మనకు శ్వాసించే వేర్లు. దెన్ కమ్ టు పరాన్న జీవ వేళ్ళు, పారాసైటిక్ రూట్స్. మరి పరాన్న పేరులోనిది పరాన్న జీవనం అంటే అర్థం ఏంటి? ఒక జీవి ఇంకొక జీవి పైన ఆధారపడడం, ఆహారం కోసము కానీ, ఆవాసం కోసం కానీ, సపోర్ట్ కోసం కానీ ఆధారపడము. మరి ఇట్లా వేర్లు గనక ఫర్ ఎగ్జాంపుల్ ఇదొక మొక్క, దీనిపైన ఇంకొక మొక్క ఈ విధంగా డిపెండ్ అయింది ఇట్లా. ఓకేనా? సో దీని యొక్క వేర్లు ఈ విధంగా ఆ మొక్క లోపలికి వెళ్ళి ఆహారాన్ని, నీటిని, అన్నింటినీ గ్రహించడం జరిగింది. సో ఈ విధంగా ఉంటే దాన్ని మనం ఏమంటాము? పరాన్న జీవం ఆ వేళ్ళు అని చెప్పేసి అంటాం. సో ఎగ్జాంపుల్ ఏంటి దీనికి సంబంధించి అంటే కస్కూటా, ఓకే, కస్క్యూటా, ఒరబాంకి, రఫ్లీషియా ఎట్సెట్రా. సో కస్క్యూటా, ఒరబాంకి అండ్ రఫ్లీషియా గుర్తుపెట్టుకోండి. సో రఫ్లీషియా అనేది ప్రపంచం లోపల అతిపెద్ద పుష్పాన్ని కలిగినటువంటి మొక్క. ద బిగ్గెస్ట్ ఫ్లవర్ ఇన్ ద వరల్డ్ ఈజ్ ప్రెసెంట్ ఇన్ రఫ్లీషియా. సో రఫ్లీషియా ఆర్నాల్డై అనేది మొక్క ఏదైతే ఉందో ఇది ప్రపంచం లోపల అతిపెద్ద పుష్పాన్ని కలిగినటువంటి మొక్కకు బెస్ట్ ఎగ్జాంపుల్. క్లియర్? సో దీంతో పాటు ఇంకా మీకు ఒకసారి ఇంకొకటి కూడా నేను మీకు చెప్తా ఉన్నాను, జస్ట్ షేర్ చేస్తా ఉన్నాను, గుర్తుపెట్టుకోండి. వెలామిన్ వేళ్ళు అని చెప్పేసి ఏంటవి? వెలామిన్ రూట్స్. సో వెలామిన్ రూట్స్ అని చెప్పేసి మరి ఏంటి వెలామిన్ రూట్స్ అని గమనించినట్లయితే మీకు జనరల్గా ఈ టెంపరేట్ ఫారెస్ట్ ఉంటాయి కదా, టెంపరేట్స్ అంటే సమశీతోష్ణ ప్రాంతాల లోపల పెరిగేటువంటి మొక్కలు ఏవైతే ఉన్నాయో జనరల్గా వాటిని మనం ట్రాపికల్ ఎవర్ గ్రీన్ ఫారెస్ట్ పెరుగుతూ ఉంటాయి టెంపరేట్ రీజన్స్ లోపల ఎక్కువగా. ఓకేనా? అంటే ఆకురాల్చు అడవులు కాకుండా సతత హరిత అడవులు పెరుగుతూ ఉంటాయి. ఏంటి? ఎవర్ గ్రీన్ ఫారెస్ట్. సో సతత హరిత అడవులు మనకి ఇక్కడ ఈ ప్రాంతం లోపల పెరుగుతూ ఉంటాయి. మరి ఈ విధంగా పెరుగుతూ ఉన్నప్పుడు ఒక పెద్ద మొక్క ఇట్లా ఉంది, రైట్? దీనిపైన జస్ట్ సపోర్ట్ కోసం, టెంపరరీ సపోర్ట్ కోసము ఇంకొక మొక్క ఈ విధంగా పెరుగుతుంది. ఇక్కడ కూడా ఒక మొక్క పైన ఇంకొక మొక్క పెరిగింది. ఎక్కడ? పరాన్న జీవ వేలకు సంబంధించి ఒక మొక్క పైన ఇంకొక మొక్క పెరిగింది. కానీ ఏం జరుగుతుంది ఇక్కడ? తన యొక్క రూట్స్
ఈ మొక్క లోపలికి వెళ్ళి ఆహారాన్ని, ఖనిజ లవణాలను, వాటర్ను కంప్లీట్గా గ్రహించడం జరుగుతుంది. కానీ ఇక్కడికి వచ్చేసరికి వెలామిన్ వేళ్ళకు వచ్చేసరికి ఏం జరుగుతుంది, జస్ట్ ఒక పెద్ద మొక్క పైన ఒక చిన్న మొక్క పెరుగుతుంది, అది జస్ట్ టెంపరరీ సపోర్ట్ కోసం మాత్రమే, వేర్లు లోపలికి వెళ్ళడం జరగదు. కేవలం జస్ట్ దీస్ రూట్స్ ఆర్ యూస్ఫుల్ ఫర్ అటాచ్మెంట్ ఓన్లీ, జస్ట్ అతుక్కోవడం కోసం, ఆధారం కోసం మాత్రమే ఇక్కడ మనకు ఉండే వేళ్ళు ఏవైతే ఉన్నాయో వాటిని జనరల్గా తెలుగులో వృక్షోపజీవ వేళ్ళు అని చెప్పేసి అంటాం. ఓకేనా, అందులోపల కిరణజన్య సంయోగక్రియ జరుగుతుంది, దాని తిండి అది తయారు చేసుకుంటే దెర్ విల్ బి నో ప్రాబ్లం. బట్ దీస్ రూట్స్ ఆర్ హెల్ప్ఫుల్ ఫర్ అటాచ్మెంట్ ఓన్లీ. ఓకేనా, మరి ఎగ్జాంపుల్ దీనికి సంబంధించి ఏంటి అంటే వాండా, సో వానిల్లా. ఓకే, సో ఇది గుర్తుపెట్టుకోండి, వానిల్లా. సో వానిల్లా అనేది ఒక మొక్కకు ఎగ్జాంపుల్. మరి ఈ వానిల్లా యొక్క బీజ దళాలు ఏవైతే ఉన్నాయో, కాటిలిడెన్స్ ఆఫ్ వానిల్లా, బీజ దళాలు మనకు వానిల్లా ఐస్ క్రీమ్ ఉంది కదా, సో వానిల్లా ఐస్ క్రీమ్ లోపల ఫ్లేవర్గా మనం యూస్ చేయడం జరుగుతుంది. దీనిపైన ప్రశ్నలు రావడం జరిగింది గతం లోపల, గుర్తుపెట్టుకోండి. ఓకే, సో వానిల్లా అనేటువంటి మొక్క యొక్క బీజ దళాలు ఏవైతే ఉన్నాయో, కాటిలిడన్స్ ఆఫ్ వానిల్లా ఆర్ యూస్ఫుల్ యాజ్ ఎ ఫ్లేవర్ ఇన్ ద ప్రిపరేషన్ ఆఫ్ వానిల్లా ఐస్ క్రీమ్స్. ఓకేనా, వానిల్లా అనే పేరు ఉన్నటువంటి ఐస్ క్రీమ్ ఉంది కదా, ఎందుకు వచ్చింది ఆ పేరు అంటే వానిల్లా అనేటువంటి మొక్క యొక్క బీజ దళాలు ఫ్లేవర్గా వాడతాం కాబట్టి. ఓకే, సో దిస్ ఈజ్ ఆల్ అబౌట్ రూట్ మోడిఫికేషన్స్. క్లియర్? సో లాస్ట్ క్లాస్ లోపల బేసిక్ ఇన్ఫర్మేషన్ ఉంటుంది, ఈ క్లాస్ లోపల కంప్లీట్గా ఎగ్జాంపుల్ బేస్డ్ ఇన్ఫర్మేషన్ అనేది ఉంటుంది. సో చాలా జాగ్రత్తగా గమనించండి, నేను చెప్పే ప్రతిదీ కూడా మనకి ఎగ్జామినేషన్ పాయింట్ ఆఫ్ వ్యూ లోపల చాలా చాలా ఇంపార్టెంట్. క్లియర్? సో ఆల్ ది బెస్ట్, థ్యాంక్ యూ.